కానీ బట్ నేను మై సిన్సియర్ యాజ్ ఎ జర్నలిస్ట్ సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ఎక్కడో ఒక లైటర్ వైన్ క్యారెక్టర్ కూడా చేయాలి చేసి చేశాను ఒక చిన్న రిలీఫ్. చేశాను సార్. లైక్ ఫినిష్ దోస్ ఫిలిమ్స్, ఓకే పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. ఓకే సో అవి రిలీజ్ కొన్నాయి. నేను ఒక ఫిలిం చేశాను సార్, విచ్ హ్యాస్ ఫోర్త్ వాల్ కామెడీ. ఫోర్త్ వెల్కమ్ డే. సో కామెడీ ట్రై చేశానంటే నాకు చేయాలని ఉంది, బట్ కథ రాలేదు ప్రాపర్గా. ఇప్పుడు వచ్చిందనమాట. హరి ఏలేటి డైరెక్టర్. ఓకే సో అది ఫినిష్ చేశాను. దట్స్ సునీల్ గారు ఉన్నారు, నేను సునీల్ గారు చేశాను. ఇంకా సునీల్ నువ్వు చేస్తే ఇంకేముంది అసలు. సునీల్ చూస్తేనే ఈజ్ ది మ్యాగజైన్ ఆఫ్ పంచెస్. పంచెస్ అండ్ సేమ్ టైమ్ వాట్ అన్ యాక్టర్ సార్. అవును అవును. ఇన్ని ఫిలిమ్స్ చేసిన స్టిల్ హీ వర్క్స్ ఫర్ ద డైరెక్టర్. అంటే దట్ బికమ్స్ ఏ హ్యాబిట్ ఎట్ ఎ స్టేజ్. నువ్వు ఇంట్రెస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసి ప్యాషనేట్గా కమిట్మెంట్ డెడికేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి యాక్టర్స్ తోనే నేర్చుకుంటాం సార్ మేము. ఎస్ ఎవ్రీడే ఇస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. సునీల్ గారు ఇప్పుడు నేను ఎంత బిజీనో నాకంటే 2 times బిజీ ఉన్నారు సునీల్ గారు. అసలు హైదరాబాద్ రావడమే 15 రోజులకి 20 రోజులకి ఒకసారి వస్తున్నాడు సునీల్. ఏం సార్, నాకు తెలిసిన ఫ్రెండ్ యాక్టర్స్, మా ఫ్రెండ్స్ చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు చెప్తారు, సునీల్ గారు వచ్చారు మాతో, మొత్తం క్యాప్ మాస్క్ అంతా వేసుకొని పాపం నిద్ర లేకున్నారేమో, అక్కడే చైర్లో పడుకుంటున్నారు, ఫ్లైట్లో పడుకునేస్తున్నారు, హీస్ వెరీ హెక్టిక్, హీస్ వెరీ టైర్డ్ అని చెప్పారు. దట్స్ గుడ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఎస్ ఎస్. అలాగే నువ్వు కూడా ఎయిర్పోర్ట్లో పడుకుని, ఏరోప్లేన్లో పడుకుని, అలాగే జరుగుతున్నాయి, కారుల్లో పడుకుని అలాగే జరుగుతున్నాయి సార్. ఏంటంటే సార్ మెయిన్గా రాజా రవీందర్ గారి దగ్గర నేర్చుకుంది ఒకటి ఏంటంటే డిసిప్లిన్ అండి. టైం, బీ పంచువల్. ఏదొచ్చినా ఏం జరిగినా నీకు ఒక వర్క్ ఒకరు ఇస్తున్నారంటే దానికి విలువ ఇవ్వాలి. బీ ఆన్ టైమ్, డోంట్ మేక్ దెమ్ వెయిట్, ఫినిష్ యువర్ వర్క్. సో దట్ ఈస్ వాట్ టిల్ నౌ ఇట్స్ హ్యాపెనింగ్. లైక్ నా కెరియర్లో ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్. రాజా రవీంద్ర కూడా లాంగ్ స్టాండింగ్ ఇండస్ట్రీలో చాలా రోజులుగా తను ఉన్నాడు. ఈజ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఈజ్ అన్ యాక్టర్. ఎంతమంది కెరీర్స్ ను హ్యాండిల్ చేశాడు సక్సెస్ఫుల్ గా. సో తనకు తెలుసు వాట్ టు అడ్వైజ్ అండ్ వాట్ టు టెల్ అవన్నీ కూడా. సో నా నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే నీ జర్నీ విని ఆల్ఫా హోటల్లో కూడా పనిచేసి అక్కడెక్కడో డైలీ కలెక్షన్స్కి వెళ్ళి ఇంత కష్టపడినందుకు ఈ రోజున మీకు ఇండస్ట్రీ నేను బ్లెస్ చేసి మంచి మంచి క్యారెక్టర్లు. ఈ ఇండస్ట్రీ లైక్ నాకు ఒక్కడికే కాదు సార్, చాలా మందికి దిస్ ఇండస్ట్రీ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ వర్క్. ఎగ్జాక్ట్లీ. అండ్ అదే మనం చూసే విధానాలు ఉంది సార్. అవును, చెవులో విన్నది ఇండస్ట్రీ గురించి మీరు తప్పు కనుకోవడం తప్పు. అసలు మీరు రండి, కమ్ ఎక్స్పీరియన్స్ ఇట్, డూ ఇట్. అప్పుడు మీకు తెలుస్తుంది వాట్ ఇండస్ట్రీ ఈస్ గివింగ్ యూ. ఏ రోజు ఇప్పుడు మీరు ఇవాళ వచ్చారు, చిరంజీవి గారు వచ్చిన రోజున మీలాగే వచ్చారు ఆయన కూడా కదా. అవును సార్. మరి ఆయనకు మాత్రం సపోర్ట్ ఎవరు? ఆయనే మనం చూస్ చేసుకున్నాం సార్ ఈ ప్రొఫెషన్. కాబట్టి దట్స్ యువర్ స్ట్రగల్ ఈజ్ యువర్ పర్సనల్. అందుకే చిరంజీవి గారు ఫంక్షన్ లో చెప్పారు, మీరు మొదట్లోనూ మధ్యలోనూ నిరాశపడి దీన్ని వదిలేసి వెళ్ళిపోకండి, ఆఖరి వరకు దాని అంత తేల్చండి అని ఒక ఫంక్షన్ లో దీనిలోనే చెప్పారు చిరంజీవి గారు. ఆయన ఏం చెప్పినా అది ఒక వేదం సినిమా ఇండస్ట్రీకి, యంగ్స్టర్స్ కి, బడ్డింగ్ యాక్టర్స్ కి, వాళ్ళందరికి కూడా. ఎందుకంటే హీ హాస్ ప్రూవ్డ్ ఇట్ బై సక్సెస్. ఇప్పుడు సార్ లైక్ సినిమా తప్ప నాకు తెలిసి 14 yearsగా సినిమా తప్ప వేరెక్కడ నేను ఎర్న్ చేయలేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ సైడ్ టు. నాకు ఏది చేసినా ఇండస్ట్రీనే ఇచ్చింది నాకు. వాట్ ఎవర్ ఐ యామ్ టుడే, ఐ హ్యావ్ అ హౌస్ అండ్ ఆల్, వాట్ ఎవర్ ఐ డిడ్ టుడే యు ఆర్ కంఫర్టబుల్. ఐ యామ్ కంఫర్టబుల్. మీ మదర్ వాళ్ళందరూ బాగున్నారు? బాగున్నారు సార్. వెరీ నైస్. My brother must be very proud brother. Yeah, he is very proud. I am not comfortable yet. Need to work with more. దానికి కంఫర్ట్ ఉండదు. ఇంకా నువ్వు దానికి అంతే ఉంది, దానికి అంత లేదు కదా. ఇప్పుడు ఇన్ జనరల్ గా కంఫర్ట్ ఇన్ ది సెన్స్ మళ్ళీ స్ట్రగుల్ అయ్యి మళ్ళీ ఆల్ఫా హోటల్ వరకు వెళ్ళే అవకాశం నీకు అలా వచ్చిందంటే మళ్ళీ చేద్దాం సార్. దాంట్లో ఉంది సార్ మళ్ళీ. దట్ ఈస్ పాజిటివ్ యాటిట్యూడ్. గుడ్. నీలాంటి వాళ్ళకి ఇంకా ఫెయిల్యూర్ ఏముంటుంది? యూ టేక్ ఏ ఫెయిల్యూర్ ఆర్ ఏ ప్రాసెస్ వేర్ యూ గో త్రూ స్ట్రగుల్ అండ్ క్రైసిస్, దాన్ని కూడా నువ్వు పాజిటివ్గా ఎప్పుడు తీసుకుంటావో యు ఆర్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ది వరల్డ్. దట్స్ ఆల్. నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ పర్సన్, యాజ్ అన్ ఇండివిజువల్.
సో నీకు ఇంకేం తిరగలేదు, నీకు ఇంకా అంత ఫోర్జింగ్ ఎహీడ్, ఇంకా ముందుకు వెళ్ళడమే. మంచి మంచి క్యారెక్టర్లు అన్నీ కూడా. అండ్ ఇండస్ట్రీ ఈజ్ లవింగ్ యూ అండ్ గివింగ్ యూ క్యారెక్టర్స్. యూఆర్ బిజీ. తమిళ్, తెలుగు అన్ని కూడా. కన్నడలో చేయట్లేదా? కన్నడలో చేస్తున్నా సార్. చేస్తున్నా? కన్నడలో చేస్తున్నా. అండ్ మా బళ్ళారి కుర్రాడని ఎవరు రావట్లేదా? వస్తున్నారు సార్. అదే సార్, ఆ ఇండస్ట్రీలో చేయాలంటే సార్ యూ నీడ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్ సార్ అక్కడ. బికాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీస్ ఐ ఫీల్ కన్నడ ఇండస్ట్రీ. ఇఫ్ యు సీ ఫ్రమ్ మాల్గుడి డేస్ నుంచి, గంధదగుడి నుంచి, వాళ్ళు వాళ్ళ పిచ్చింగ్ ఆఫ్ ది స్టోరీ డిఫరెంట్ గా ఉంటుంది. లైక్ మోర్ ఆఫ్ నా ప్రకారం అప్పుడు సినిమాలకి ఇప్పుడు మలయాళం సినిమా చూస్తుంటే రెండు ఒకే వేవ్ లెంత్ లో ఉంటాయి. కన్నడ, మలయాళం ఒకే వేవ్ లెంత్ లో ఉంటాయి. వాళ్ళు ఏదనుకుంటే తీసేస్తారు. అరే ఇలా చూస్తారా, ఇది ఇక్కడ కమర్షియల్ పిచ్చింగ్ లేదు, ఇక్కడ మనకి ఐటమ్ రావాలి. ఇప్పుడు చూడండి సార్, మలయాళం ఫిలిమ్స్ సార్ లైక్ లాక్డౌన్ కు ముందు వరకు మనకు తెలిసేవి కావు ఆ సినిమాలు. అక్కడ పెద్ద హిట్లు అయినా ఏమి తెలియదు, మనకి తెలిసేవి కావు. ఇప్పుడు ఎక్కడో లైక్ ఆవేశం అన్ని ఓటీటీలో. ఆవేశం తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయొచ్చు, చేయలేదు, మలయాళమే అవును చేశారు. అండ్ పీపుల్ ఆర్ మొన్న మంజుమల్ బాయ్స్ కూడా చాలా మంది తమిళ వెర్షన్ చూసేశారు. అవును సార్. ఇది ఓటీటీలో. తెలుగు తర్వాత వచ్చింది కానీ పీపుల్ ఎవ్రీబడి హాస్ సీన్ దట్. సో అదొక కన్వీనియన్స్ వచ్చింది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ కన్నడ ఇండస్ట్రీ టు బౌన్స్ బ్యాక్. ఇప్పుడు కొంచెం బాగులేదా అంటే అంటే తెలియదు సార్, ఓటీటీ పీపుల్ ఆర్ నాట్ అక్వైరింగ్ గుడ్ ఫిల్మ్స్. గుడ్ కంటెంట్ లేదు. గుడ్ కంటెంట్స్ ఉన్నాయి కానీ కన్నడ ఫిల్మ్స్ వాళ్ళు ఓటీటీ వాళ్ళు తీసుకోవట్లేదా? ఎందుకో తెలియట్లేదు. మొత్తం మంచి మంచి ఫిల్మ్స్ వచ్చేసారు ఈ మధ్య కాలంలో. లైక్ 3-4 ఫిల్మ్స్, చాలా మంచి ఫిల్మ్స్, బట్ దే ఆర్ నాట్ ఇన్ ఓటీటీ. బికాస్ అదే సార్, లైక్ కేరళ, మలయాళం ఇండస్ట్రీ కూడా అదే ప్రాబ్లం ఉండింది. ఓటీటీ తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు తీసుకుంటారు మలయాళం. ఇప్పుడు తీసుకుంటారు. మలయాళం సినిమాలు చాలా వచ్చేసినాయి కదా ఇప్పుడు వచ్చాయి. సో ఐ విష్ కన్నడ ఇండస్ట్రీ కూడా జరిగాలి. జరిగితే లైక్ బాగుంటుంది. బికాస్ అక్కడ చిన్న చిన్న సినిమాలు కూడా చాలా బాగుంటాయి సార్. అవును, వాళ్ళ కంటెంట్ వేరు. ఐ నో వాళ్ళ పిచ్చింగ్ ఆఫ్ ది స్టోరీ వేరు, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ వేరు, వాళ్ళ ఆలోచనలే వేరు. టెక్నీషియన్స్ చాలా బాగుంటాయి, మంచి టెక్నీషియన్స్. గుడ్ గుడ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ Naveen Chandra. And I'm very happy for all the success that you attained in the film industry. Thank you, sir. And I wish that it should continue forever. Thank you, sir. You made me so comfortable. This is a second interview. First interview good, you made me so comfortable. And today, like, తెలియదు నా కొన్ని విషయాలు was hidden and I opened up కొంచెం. Good. Really. I am very happy. మీలాగా అంత స్ట్రగుల్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు మీరు సక్సెస్ అయితే, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు మనం ఏదో చేసి కొన్నాళ్ళు నిలబడాలి అంటే తప్పు లేదు అని ఒక కేస్ స్టడీ లాగా ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తాయి. లేకపోతే వాడికి ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చి వాడు నైట్ సూసైడ్ చేసుకుని మన్నాడికి అరే నటుడు మృతి అని చెప్పి టీవీలో వచ్చి అలా రాకుండా చాలా ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మనం నిలబడచ్చు అన్న క్యూ ఇప్పుడు మీ ఇంటర్వ్యూల ద్వారా వస్తుంది చాలా మందికి. దోస్ ఆర్ కమింగ్ న్యూలీ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. దట్ వే యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఎ వెరీ రిసోర్స్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. నువ్వు నటుడిగా మంచి నటుడు, దానిలో ఏ డౌట్ లేదు. బట్ నౌ దట్ లక్ ఈజ్ ఆల్సో ఫేవరింగ్ యూ ఇన్ మెనీ రెస్పెక్ట్స్. అది నేను నోటీస్ చేసింది. గుడ్ లక్. హ్యావ్ ఏ నైస్ రన్ అండ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. గుడ్ లక్.